హక్కుల కోసమో అన్యాయం మీద విద్యార్థులు తిరగబడితే న్యాయంగానే అసలు విద్యా వ్యవస్థ తిరగబడితే దేశానికి అరిష్టం కదా. ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎలక్షన్స్ లో నుంచోవాలి, మన కాలేజీలో సీటు కావాలంటే ఇలా వంకోవాలి. అర్థమైందా? వెళ్ళు, అలాగే వెళ్ళు. చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ బాబాయ్. మంది హనుమాన్ జంక్షన్ కాదురా, అంబాజీపేట. నీ ఫేస్ చూసి అనుకున్నాలే. మన అమ్మాయ పేరేంటి? ముత్యాల బుల్లి నరసం. చాలా కాలం మనకు పిల్లలు పుట్టలే. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి లేడు, నాకు బాగా మొక్కుకున్నాను. ఇది పుట్టింది, ఆడి పేరు పెట్టుకున్నా. పేరు పిల్ల రెండు బంగారమే. పిల్ల పెళ్లిడికి వచ్చింది, సంబంధం ఏమైనా చూసి చేసాక కాలేజీలో పెట్టావేంటి? నా మాట ఏంటో ఎట్లా మీ పిల్లమ్మా, దానికి ఎందుకే చదువు కలెక్టర్ చేయాలా గవర్నర్ చేయాలా అన్నాను. పొలం అమ్మైనా సరే చదివించాలి అని. ఏం చేయమంటావు, చావమంటావు ఏంటి? అరిచరిచి చాలా టైర్డ్ అయిపోయావు. అందులో తినడానికి ఏమైనా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, తిందామా? నాయుడు బుల్లి నరసమ్మ, డిగ్రీ చేయడానికి వచ్చావా? అవునండి. నువ్వు కాలేజీలో చేరే ముందు మాకు ఎంట్రన్స్ ఫీజు కట్టాలి. మీ అయ్య కడితే కుదరదు, నువ్వే కట్టాలి. అదేమిటంటే నువ్వు కళ్ళు మూసుకుని నిలబడు, మేము ముగ్గురు వరుసగా నిన్ను ముద్దు పెట్టుకుంటాం. చెప్తాగా, కళ్ళు మూసుకో. మూసుకో. జాగ్రత్త. ఎయిడ్స్ అమెరికా పిల్లకి ఎయిడ్స్ కానీ అంబాజీ పిల్లకి నువ్వు కానీరా. ఇదేమిట్రా, ఏమి అనుకుంటా ఏడుస్తుంది? ముద్ద అందుకే నేను కాలేజీలో చేర్చద్దే అంటే విందా మీ అమ్మ? చదువులే కట్టుబండలే, కాలేజ్ అంట చదువులంట. అవును వస్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్ పాపా. కాలేజీలో చేరడానికి వచ్చావా? ఇది వయోజన విద్యా కేంద్రం కాదమ్మా. చదువుకు వయసుతో సంబంధం ఏమిట్రా? అవసరమైతే మనం రికమెండ్ చేద్దాం. పేరేంటో
శారదాంబ. అబ్బా, ఆటం బాంబులాగా చాలా దాటిగా ఉంది. ఆవకాయలా చాలా ఘాటుగా ఉంది. చూడు తల్లి, పెళ్లి కూతురు అలా తల మరీ దించుకుంటే మెడల్లో అబ్బా మెల్లిగారా. స్వీట్ 16, 16 ఏళ్ల మొగ్గ. ఇలాంటి పిల్లలు కాలేజీలో చేరితేనే ఇన్స్పిరేషన్. పాప పాప, నీ పేరేంటి పాప? భారతి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ 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 శత సహస్ర నరనారి హృదయ నేత్రి. దండ 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 డాయ్. అగ్గిపెట్టిందా? లేదురా, అదిగో శేషావతార మాస్టర్ వస్తున్నారు. మాస్టారు, అగ్గిపెట్టిందా? నేను సిగరెట్లు కాల్చున్నా. సిగరెట్లు కాల్చరా? మరేం కాలుస్తారు? స్టూడెంట్లని. ఏమయ్యా, ఎన్నడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? క్లాసులు ఎక్కొట్టినా, సమాధానం సరిగా రాయకపోయినా మిమ్మల్ని ఏమీ అనలేదే. ఎందుకయ్యా ఇవాళ ఇలా ఏడిపిస్తున్నారు? అదే కదనే మా బాధ. మాస్టర్ మాస్టర్లా ఉండాలి. రే, మాస్టర్ అంటే ఎలా ఉండాలి? చెయ్యెత్తి మనిషి అయి ఉండాలి. చెయ్యెత్తి దండం పెట్టేలా ఉండాలి. మా బాగు కోసం మమ్మల్ని తిట్టినా పర్వాలేదు కానీ మమ్మల్ని మంచి చేసుకోవడానికి కక్కాలు పెట్టి, స్టూడెంట్స్ తో మందు కొట్టి, కాలేజ్ పాలిటిక్స్ లో వేలు పెట్టి ఇంకా మాకు మీరంటే గౌరవం ఏం చేస్తుంది? చూడండి శేషావతారం గారు, మేము అల్లరి చేస్తాం, అది సరదా. దాన్ని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటే ఒళ్ళు మండదు. ఇది ఎక్కడ సావయ్యా బాబు? స్ట్రిక్ట్ గా ఉంటే కొడతారు, ఉండకపోతే తిడతారు. మేము రాత్రి పగలు కష్టపడి చదివినా ఎన్నడూ కాలేజీకి రాని వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే కడుపు మండదు. నేనెవరికి మార్కులు వేసానయ్యా? ఎవరికో తెలీదా? మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకున్న వాళ్ళకి క్వశ్చన్ పేపర్లు ముందే వెళ్తున్నాయిగా. ఆ బేబీ రావు గారు ఎన్నడన్నా కాలేజీకి వచ్చాడా? వాడికి 10% అటెండెన్స్ వేస్తారా? ఎందుకంటే నన్ను వదిలిపెట్టేయండి బాబోయ్. ప్రిన్సిపాల్ గారికి లీవ్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాను నాయన. నేను ఇక్కడ ఉన్నాను బాబోయ్. బాబా, ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని కాకేస్తారండి. చచ్చాం రే, అందుకే అల్లరి చేయద్దురా నన్ను. వింటేనా? నోరు పోయిపోయి. కాలేజీలో ఎలాగ ఉండాలి, లేకపోతే మన చవట్ల కింద జమ కడతారు. పదా, ఏం చంపుతాడా? పదా. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి. కాలేజీలో చేరమన్నారుగా, చేరాను ప్రిన్సిపల్ గా. మీలో పరమహంస ఎవరు? నేనే. నీకు స్కాలర్షిప్ ఇస్తుంది కదా కాలేజ్? అవునండి. స్కాలర్షిప్ ఎందుకు ఇస్తుందో తెలుసా? చిల్లర ఖర్చులకండి. షట్ అప్. తెలివితేటలుండి మంచి మార్కులు సంపాదించుకోగల సత్తా ఉండి డబ్బు ఇబ్బందుల వల్ల చదువు పాడవకూడదనే ఉద్దేశంతో చేసే ఆర్థిక సహాయమే స్కాలర్షిప్. మరి నువ్వు జులైలా తిరిగితే? అవునయ్యా, మీ నలుగురు రికార్డ్ బుక్స్ చూశాను, మార్కులు బాగానే ఉన్నాయి. మరి గొడవలేమిటి? మేడం, ఇది మా సెకండ్ ఇయర్. కాలేజీలో మేము ఎన్నో ఆశలతోటి ఆదర్శాలతోటి ప్రవేశించాం. కేవలం చదువు మీద తప్ప మరో దాని మీద ధ్యాస ఉండేది కాదు. కానీ మా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుని ఏడిపించేవారు మా సీనియర్ స్టూడెంట్స్. టీచర్స్ ఏమో వాళ్ళ పర్సనల్ పనులు చేయించుకునేవాళ్ళు, తిరగబడితే మార్కులు వేసేవాళ్ళు కాదు. దాంతోపాటు కుళ్ళు రాజకీయాలు, కొట్లాట్లు, గొడవలు, వీటన్నిటితోటి చదువు మీద కాన్సన్ట్రేషన్ పోయి వి బికేమ్ ఫ్రస్ట్రేటెడ్. మేము వాళ్ళతో కలిసి అల్లరి చేయకపోతే మునికినే కోల్పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే రౌడీతనం అనే ముసుగు కప్పుకుని చదువుకుంటున్నాం. లేకపోతే మాలాంటి మధ్యతరగతి విద్యార్థులు ఈ కాలేజీలో బతకలేరు మేడం, బతకలేరు. అంతేకాని ఎవరిని కించపరచాలని కాదు. గుడ్. మీ సిన్సియారిటీకి ముచ్చటేస్తుంది. కానీ ఉనికి నిలబెట్టుకోవటానికి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోనక్కర్లేదు. దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి మనో దుర్మార్గులం కానక్కర్లేదు. ఏదేమైనా ఈ మాత్రం అవగాహన ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా సహకరిస్తే విద్యా వ్యవస్థ సంగతి పక్కన పెట్టి ముందు మన కాలేజీని సంస్కరించుకుందాం. ఓకే, యూ కెన్ గో. అమ్మగారు, బేబీరావు. నేనే బేబీరావుని, నేషనల్ మసాజ్ సెంటర్ స్వదేశీ మర్దనా కొట్టు ఓనర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకేమిటి, నేను మీ స్టూడెంట్ ని. వాట్? నువ్వు ఈ కాలేజ్ స్టూడెంట్ వా? సీనియర్ మోస్ట్. గత 5 ఏళ్లుగా బిఏ చదువుతున్నాను. బైదబై నేను నిశాని సీనయ్య బావమర్దిని. ఏదో ప్రైమ్ మినిస్టర్ కొడుకులా మాట్లాడుతున్నావు. ఎవరా నిశాని సీనయ్య? సడన్ గా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగితే చదువుకున్న వాళ్ళు సైతం కన్ఫ్యూజ్ అయిపోతారేమో గాని నిశాని అనగానే సీనయ్య అంటుంది లోకం. హీఈస్ వెరీ పాపులర్ మ్యాన్. ఈ బల్ల, మీరు కూర్చున్న చైరు, ఈ ఫోను, ఆ గ్లోబు కూడా మా బావే. అల్టిమేట్ గా మా బావ ఈ కాలేజీ ఓనర్. చూడు బేబీరావు,
మీ బావ ఓనర్ అవటానికి ఇది లారీ సర్వీసో రైస్ మిల్లో కాదు, కాలేజ్. దీనికి కమిటీ వగైరాలు ఉంటాయి. అయినా విషయం నీకు అనవసరం, నువ్వు క్లాస్కి వెళ్ళు. క్లాస్కా? నేను కాలేజీ ఓపెనింగ్ నాడు క్లోజింగ్ నాడు సరదాగా పలకరించడానికి వస్తాను. చూడా, రేపటి నుంచి అటెండెన్స్ లేకపోయిందో నేను సస్పెండ్ చేసి పారేస్తా. మైండ్ ఇట్. నన్ను సస్పెండ్ చేస్తారా? ఇంపాసిబుల్. ముందు బయటికి వెళ్ళు. వెళ్ళు. గెట్ అవుట్. అరే బేబీరావు, కొత్త బోరులను పెట్టించు బాయ్. ఎప్పుడు ఆ ముసలులో చేస్తారు మాలిష్. మాలిష్ చేసే మజా రావాలి బాయ్, మజా. నా మసాజ్ కొట్టుకొచ్చేది నువ్వు మా గురువు గారేనయ్యే. 2 బేవర్స్ కేసులే, ₹1 రాదు. ఇంకా కొత్త పిల్లల్ని తెచ్చి నేనెక్కడ మెయింటైన్ చేయను. పోనీ రైడింగులు ఆడంగులు దొరుకుతారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేరాదు? ఇది బాగుంది శక్తి. మంచి ఫ్యామిలీ టైప్ లేడీస్ అయితే బెటర్. మీ కళ్ళకి నేను ఎస్ఎల్ ఎక్కడ కొడుతున్నా, బ్రోకర్ లెక్క కొడుతున్నా. ఎవరు కావాలండి? నేరండి. లేరు. మండల ఎలక్షన్ లో మా క్యాండిడేట్ ని ఆశీర్వదించడానికి మండపేట వెళ్ళారు. ఎప్పుడు వస్తారండి? మా క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంటే గెలిపించి వస్తారు, లేకపోతే అవతల క్యాండిడేట్ ని అక్కడికి పంపించి వస్తారు. ఇంతకీ విషయం ఏమిటి? మరేట్ లేదండి, నన్ను పైడి తెల్లండి. తండ్రిలో ఉన్నారు. పిల్లలు ఎంతమంది? నా పేరు పైడి తెల్లండి. అందరూ ముద్దుగా డిపో డిపో పిలుస్తారండి. మనం శ్రీకాకుళం జిల్లా సారా కాంట్రాక్ట్ అండి. మరి అవి గొడ్డ అయి తలిసి ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కూడా ఇప్పించినారండి. మరి చేత ఆయనకి దండేసి దండ పెట్టుకుని వెళ్ళిపోతాను వచ్చినానండి. మా బావగారి ఫోటోకా? ఎంత మాట అండి. లేకపోతే ఏంటయ్యా, కనక వర్షం కురిపించే సారా కాంట్రాక్ట్ ఇప్పిస్తే దండ వేయడానికి వచ్చావా? దండ ఇంకా నయ్యో, కొండలెత్తి మీద పెట్టుకొచ్చావు కదా కళ్ళు నింపి. భలేవోరండి. ఓ రేసేకటే ఆయన మల్లెపూల దండ అనుకుంటున్నారేటే. మహాలక్ష్మి దండ. ఈ దండ బాగుందండి, బల మీద పెట్టండి. అలాగేనండి. మీ పేరు డిపో కదా? బాగుందండి. నా పేరు శేషావతారం, హిస్టరీ లెక్చరర్. అండాలండి. వీరు శక్తి, ఈ ఊరికి ఎస్ఐ. అమ్మో. వీరు బేబీరావు గారు, నిశాని సీనయ్య గారికి స్వయానా బావమరిది గారు. అయ్యి బాబాయ్. ఈసారి వచ్చేప్పుడు వీరి గురించి దండ పట్టవాలి. మరి చెప్తా రేటండి. మరి అమ్మా లేమ్మా. ఏమిటా ముద్దు నిద్ర? అవతల బారెడు పొద్దెక్కింది. లేమ్మా. అబ్బా ఉండవే, కాసేపు పడుకొని. రాత్రి 2 వరకు పరీక్షకెళ్లే పిల్లలాగా చదవడము, పొద్దున్నే నిద్ర లేకపోవడం. లే భారతి, ఇవాళ కాస్త బద్ధకంగా ఉంది. కొంచెం బెడ్ కాఫీ ఏమైనా గ్రాండ్ చేస్తావా? ఏమిటి, పాచిమోహన్తో కాఫీయా? పాడలవాట్లు ఇలాంటివి మా ఇంటా అంటా లేవు బాబు. లేలే. ఇదిగో అబ్బాయి, ఏమిటి పేపర్ వేసే టైం ఇదేనా? డబ్బు మాత్రం టెన్షన్గా ఫస్ట్ తారీఖు పట్టుకెళ్ళిపోతావు. రేపటి నుంచి 6 పేపర్ వేస్తే వెయ్యి, లేకపోతే మాని. దీని బంగారం గాను. ఏమ్మా, ఇవాళ కాలేజీకి వెళ్లే లక్షణాలేం కనబడ్డం లేదే? హెడ్లైన్స్ నుంచి పబ్లిషర్ పేరు వరకు ఏమీ చదవక్కర్లేదు. మళ్ళీ రాత్రికి ఎలాగో గ్రంథపట్నం ఉందిగా. లేలే. అత్తపూరు ఆడబిడ్డ పూరు ఎన్నడూ ఎరగలే తల్లి. ఏమిటి? ఏం లేదు, అటాయిల్ పట్ట. సర్లే. ఇదిగో టిఫిన్. ఇదేమిటి, ఏదో రోగిష్టాన్ని పెట్టినట్టు 2 ఇడ్లీ పంచదార పెట్టావు? లేకపోతే వర్రగా ఇంత ఆవకాయి కారపొడి వేయమంటావా? ఈ వయసులో కారం ఎక్కువ తింటే బీపీ వస్తుంది. బాబా, కాస్తంత నిమ్మకాయ పచ్చడి వేసుకుంటానే జీవం చచ్చిపోతుంది. ఎంత పొడిగాటి చుట్టూ జడేస్తానే అమ్మా. ఇంకా నయం 2 జళ్ళు వేస్తాన్నావు కాదు. చాలే గాని ముడివే. శారదా, నేను పోయాక తాళిబొట్టుంటే సమాజం హర్షించదు. కానీ నా కోసం లోకం ఏమనుకున్నా సరే నుదిటి బొట్టు పెట్టుకోవడం మానక. ఇది నా ఆఖరి కోరిక. తీరుస్తావు కదూ?
రోజు బొట్టు పెట్టుకోమన్నాడే కానీ కన్నీరు పెట్టుకోమనలేదుగా. అయ్యో నామతమండా, మళ్ళీ ఏమైందే? ఇవి పట్టుకో, పాలు తోడేయడం మర్చిపోయా. అబ్బా, నీ చేదస్తంతో తెస్తున్నానే. ఏమా సీత, కాలేజీ మానేస్తున్నావట? అవునండి, మా వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు, అందుకని. పెళ్లి సంబంధానికి చదువుకి సంబంధం ఏమిటమ్మా? కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయొచ్చుగా. డిగ్రీలా ఎందుకు? ఈవిడ గారు చదువుకొని ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళెలా? చాకలి పద్దు, మొగుడికి ఉత్తర ముఖ రాసుకోగల చదువు ఉంది, చాలు. హాయిగా పెళ్లి చేసుకొని సంసారం చేసుకొని. నువ్వు ఇక్కడే ఉన్నావు? ఎప్పుడే పెళ్లి చూపులు? వచ్చే శుక్రవారం. వస్తావుగా? నేను రాకుండానా? వస్తాను పిన్ని గారు. అలాగే. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగడం అంటే ఇదే. 25-30 ఏళ్ళు వచ్చి బడితెల్ల పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే ఏం బాగుంటుంది? ఏమిటే పెళ్లి మీద మళ్ళీందే నీ మనసు? మళ్ళక నేను ఇంకా పాలు తాగే పసిపాపనా? నీకెన్నేళ్ళని? నా కళ్ళకి నువ్వెప్పుడు పసిపాపవే. అయినా ఇప్పట్లో నీకు నేను పెళ్లి చేయనే. ఎందుకనమ్మా? ఎందుకట? నీకు పెళ్లి చేసి పంపించేస్తే రోజు నన్ను సాధించేదెవరు, నన్ను గారాం చేసి పసిపాపలా చూసుకునేదెవరు? అందుకని ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి మీ ఇద్దరిని నా కళ్ళెదటే ఉంచుకుంటా. కాలేజీకి వస్తావా? రాను. ఎందుకురా? మీటర్ మీద 5 రూపాయలు ఇవ్వండి. చస్తే ఇవ్వను. మీటర్లు ఎంత అవుతే అంతే ఇస్తా. ప్రతివాడికి ఇది ఒక అలవాటైంది. రా పోనీ. తన్నన్నారా 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 ఆగండి. అసలేం జరిగింది? పర్వాలేదు శ్రీకాంత్, అసలేం జరిగింది? చూడండి మేడం, ఈ బేబీ రావు కూడా మా చెల్లెలు జడకట్ చేశాడు. వీళ్ళని నాయుడు ఆగు. జడకట్ చేస్తా ఉంటే రాస్కెల్, చెప్పు ఎందుకలా చేశావు? జడనుకోలేదు, సౌరం అనుకున్నా. నేనేం చేసినా పాపం లేదు. సారీ చెప్పింది మేడం. సారీ చెప్తే పోతుందా? చూడు అమ్మాయి ఎలా ఏడుస్తుందో. కాళ్ళు పట్టించండి మేడం. అవును, కాళ్ళు పట్టించాలి, కాళ్ళు పట్టించాలి, కాళ్ళు పట్టించాలి. వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకో. వెళ్ళా. నన్ను క్షమించు. స్టూడెంట్స్, మీరు మీ క్లాసులోకి వెళ్ళండి ప్లీజ్. వారికి లక్ష్యం ఉంది కనుక నేను వాగేది వాగుతూనే ఉంటాను, చేసేది చేస్తూనే ఉంటారు. అబ్బా ఏమ్మా, బాగా వేడిగా ఉందా? మరి ఆ పాటి వేడి లేకపోతే వాపు తగ్గదు. ఎంతలా వచ్చిందో. అయ్యో, నీ సంగతి పట్టించుకునే లేదు. బాగా నొప్పిగా ఉందమ్మా? అంతగా లేదు. దాని పిచ్చి ప్రేమ గాని వచ్చింది మొదలు చూస్తున్నారుగా దాని గొడవ. ఏమిటమ్మా గొడవ? వెళ్ళు, వెళ్ళి ఊరంతా పెత్తనాలు చేసిరా. అసలు కాలేజీలో గొడవ జరుగుతున్నప్పుడు అంతమంది ఉన్నారు కదా, ఎవరైనా పట్టించుకున్నారా? ఇదిగో ఈవిడే తగుదనమ్మా అంటూ లోపలికి దూసుకుపోయింది పెద్ద. అసలు ఆడవాళ్ళంటే ఎంత అణుకుగా ఉండాలి పిన్ని గారు. ఇప్పుడేం జరిగింది? చేతికి దెబ్బ తగిలింది. అయ్యో నామతిమండ. ఈ గొడవలో
పంచదార వేసానో లేదో కూడా మర్చిపోయాను. వేసారా బాబాయ్ గారు? వేసావమ్మా. దెబ్బ కాబట్టి పర్వాలేదు. అదే ఎముక విరిగితే ఈ వయసులో అతుక్కోవడం ఎంత కష్టం పిన్ని గారు. ఆ గోవింద్ వాళ్ళ బామ్మకి మన బాత్రూమ్ లో జారిపడి నడుము విరిగింది. ఇప్పటికీ అతుక్కోలా. వస్తామమ్మా. మంచిది బాబాయ్ గారు. చెప్పడం మర్చిపోయాను, అమ్మ రేపు కాలేజీకి రాదు. సరే అమ్మా. వస్తామమ్మా. అబ్బబ్బా, చేతి వాపు సంగతి ఏమో గాని నీ వాగుడుతో నా బుర్ర వాచిపోతుంది. ఎవరు? నన్ను నిశాని సీనయ్య అంటారులే. ఓ, ఏం పని మీద వచ్చారు? నీకో చిన్న కథ చెప్పి పోదామని. నాకు కథలు వినేంత తీరిక లేదు. ఇది అరికథ కాదు, చిన్న పిట్ట కథ. నేను వెనకటికి భారతంలో ఇలువిద్య నేర్చుకున్న నేరానికి ఏకల్లవుడి బొటనేలు తెగి కింద పడిపోయింది. రాసినోడికి లోకానికి అంతవరకే తెలుసు. ఆ తర్వాతది నేను చెప్తా ఇను. ఈ విద్య నేర్చుకున్నందుకే కదా మన బతుకిట్ట అయిపోయిందని బాధపడ్డ ఆ బొటనేలు చదువుకున్నోడి మీద ఖచ్చితో కలియుగంలో ఈ సీనయ్య ఎడం చేతికొచ్చి లటక్కన తుక్కుంది. మనకు పొట్ట కోస్తే అచ్చరం ముక్క రాదు, కానీ ఈ కాలేజీ వ్యవహారాలన్నిట్లోనూ ఈ సీనయ్య నిశాని పడందే పైళ్ళు కదలవో. మీ ఆత్మకథ నాకెందుకు చెప్తున్నట్టు? అర్థం చేసుకుంటావని. చూడు, నువ్వీ కాలేజీకి ప్రిన్సిపల్ అయితే నాను చైర్మన్ని. అట్టాటిది నా బామ్మర్ది బేబీరావు చేత అందరూ చూస్తుండగా ఓ ఆడదాని కాలు పట్టించినావంట. అతను ఎంత దుర్మార్గం చేశాడో మీకు తెలుసా? ఏం చేశాడే? ఏదో సరదాగా ఓ ఆడపిల్ల జడలో 4 ఎంటుకలు గెత్తిరిచ్చాడు, అంతేగా. సీనయ్య గారు, మీరు చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఓ ఆడపిల్ల జుట్టు కత్తిరించిన నేరానికి అతన్ని ఏం చేసినా పాపం లేదు. ఈ విషయంలో అతన్ని మందలించడానికి బదులు వెనకల్సి రావడం చాలా దారుణం అండి. ఎవరో జుట్టు ఇవాళ దిగిపోతే 4 రోజులకు మొలుస్తుంది, కానీ మన కనెక్షన్లు దిగిపోతే మాత్రం కలవడం కట్టం. రాందాసు, అమ్మగోరికి రోజు కాస్తంత చల్లటి మజ్జిగిస్తా ఉండు, ఏడైనా తగ్గుద్ది. అమ్మా, ఏమిటి ఎలా ఉన్నావు? ఏం లేదమ్మా, కాలేజీలో ఇవ్వ గొడవలు, కాస్త తలనొప్పిగా ఉంది. తలనొప్పా? ఒళ్ళు కూడా వెచ్చబడింది. ఎవరికి? డాక్టర్కి. అయ్యో, ఇంత చిన్నదానికి డాక్టర్ ఎందుకమ్మా? పెట్టే ఫోను, తగ్గిపోతుందిలే. ఊళ్ళో ఎవరికే వచ్చినా నువ్వు నానా హైరానా పడతావు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మంచిదే, కానీ నీ ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోకుండానా? నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరన్నారు చెప్పు. రేపు నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా? తట్టుకుని బ్రతకగలనా? పిచ్చి పిల్ల, ఇప్పుడు ఏమైందమ్మా? ఇదిగో అమ్మా, ఇదే చెప్తున్నా. నువ్వు రేపటి నుంచి 6 ఇంట్లో ఉండకపోతే నా మీద ఒట్టే. లే, భోంచేద్దాం. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. కనీసం ఒక్క ముద్ద చారాన్ని తిందో గాని నీ ముద్దలు కలిపి పెడతానుగా, మా అమ్మ కదా. లేదమ్మా, నాకు లేదు. ఇందా, కనీసం ఈ పాలన తాగా. ఇక చాలు. ఎన్నలేవు, ఒక్క గుక్క. ఈ కాస్త దానికి ఇంత మారం చేశావు. భారతి, నిన్ను చూస్తుంటే నువ్వు నాకు తల్లివో నేను నీకు తల్లినో అర్థం కావటం లేదమ్మా.
ఇలా మాత్రం డోసు పోతే ఆవిడ మన మాట వినరండి. బామర్దే ఏట్రా ఇంకా బాధపడిపోతున్నా? వెళ్ళి శారదమ్మకి వార్నింగ్ ఇచ్చొచ్చాగా. వార్నింగ్ ఇచ్చావా? ఆ శ్రీకాంత్ గాడి గ్యాంగ్ నన్ను అంత అవమానపరుస్తే నువ్వు వెళ్ళి వార్నింగ్ ఇచ్చావా? ఈ చేతులతో ఆడదానికి కాళ్ళు పట్టించారు బాబా, ఆడదానికి కాళ్ళు పట్టించారు. బామర్దే నీకంత అవమానం జరిగితే నేను పగ తీర్చుకోకుండా ఉంటానంట్రా? నిజంగానా? కంసు బొట్టు కన్నీటి బొట్టు నేల మీద పడితేనే ఇరాటుడి దేశం ఎడారైపోద్దంటే, మరి ఈ సీనయ్య బామ్మర్ది నెత్తుటి బొట్టు కింద పడితే కాలేజీని బల్లకాడు చేసేను. చెక్ డే. పెద్దలున్న మిద్దలున్న పాపం ఇది, అడుగునున్న అడుగు తిన్న లోకం ఇది. ఇది భూలోకమబ్బి. ఇట అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, ఏ లోకం తల్లి? ఇటయే బాష్ప జలాలు, ఇటయే బాష్ప జలాలు. కూడులేని లోకమిది, గుండెలోతు తాపమిది, సోమయాజి శాపమిది, భూమి అడుగు లోకమిది. అస్థిమూల పంజరాలు, ఆత్మరావ మందిరాలు, ఏ లోకం తల్లి? ఇటయే బాష్ప జలాలు. చటా శబ్దమేమి, చక్రాలకు రక్తమేమి, హే లోకం తల్లి? ఇట కనిపించడు కాలనేమి, 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 కాలనేమి. చటా శబ్దమేమి, చక్రాలకు రక్తమేమి, ఏ లోకం తల్లి? ఇట కనిపించడు కాలనేమి. అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, ఏ లోకం తల్లి? ఇటయే బాష్ప జలాలు. మృత్యువనే మైదానం, శత్రువనే అజ్ఞానం, ఈర్షలోని ఒక దాహం, సంచలాంటి సందేహం, 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 సందేహం. అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, ఏ లోకం తల్లి? ఇటయే బాష్ప జలాలు. ఒకే రకపు తోలు బొమ్మలు,
ఒకే వైపు ఒకే నడక. ఎక్కడికే తల్లి సీత? ఏదో కత్తుల నది, అస్థిమూల పంజరాలు, ఆతరావ మందిరాలు, ఏ లోకం తల్లి? ఇటయేవో బాష్ప జలాలు, ఇటయేవో బాష్ప జలాలు. ఏం పుస్తకం రాది? అమృతం కురిసిన రాత్రి. మన నెత్తురు గిత్తురు అంటున్నావు? ఏందిరా ఇది? కత్తి. ఏం చేస్తున్నావు దీంతోని? ఉల్లిపాయలకు వస్తున్నాను సార్. ఉల్లిపాయలకు వస్తున్నావు? తలకాయలకు వస్తున్నాను. ఎదురాబే. ఏందిరా ఇది? రాజర్. దీనిలో బ్లేడ్ ఉంటలే? అవును సార్. నువ్వు బ్లేడు కండలు జబర్దస్తుగా ఉన్నాయి. గుండాగిరి చేస్తావురా? గుండాగిరి మేము చేస్తామండి. ఇది పోరలు చదువుకునే రూమా యాంశాల? ఆ గెడ పైన ఎవడరా? మీ బాసా? కాదండి, చలం. చలం అంటే సినిమాలకి ఎట్లా వేస్తాడు? ఆడేనా? కాదు, కవి. ఆయన ఎవర్రా? శ్రీశ్రీ. సిరి ఏం చేస్తుంటారు? ఆయన కూడా కవేనండి. ఏడుంటాడు? లేరండి, పోయారు. ముందుగానే పట్టిపోయినరా స్టేషన్ కి? చలో చలో. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేసిండ్రా? పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? లోత్సా పనులు చేస్తే. అదే, ఏ నేరం చేశారు అని. ఏం చేసిండ్రా? ఒకడేమో నెత్తురు గిత్తురు అని పాటలాయే, ఇంకోడేమో కత్తులు గిత్తులు నూరడమాయే. వాళ్ళు రాడికల్స్ కాదు అనడానికి సాక్ష్యాలున్నాయా? మస్తుగున్నాయి. అర్రెర్రెర్రే, ఎవరైనా గాంధీ ఫోటో పెడతారు, నెహ్రూ ఫోటో పెడతారు, వీళ్ళు ఎవరెవరో ఫోటో పెడతారు. తిలకంట, చలమంట, సిరి అంట. వాళ్ళ రూమ్ చూసినావా ఎప్పుడైనా? అన్ని ఎర్రట్ట పుస్తకాలేనా? ఎర్రట్ట పుస్తకాలు నిషేధం అయితే భగవద్గీతకు బైబిల్ కూడా ఎర్రట్టలు వేస్తారు. ఆ ఎరుపు ఉద్దేశం దుర్మార్గం కాదు, త్యాగం. అయినా ఏది చూపించు. ఇగో తిలక్, అమృతం కురిసిన రాత్రి. అమృతం అంతా అట్ట మీదని, లోపటంతా ఈసమే. చక్రాలకి రక్తం అంట, చక్రాలకి రక్తం. అయినా నీకెందుకు చెప్పాలి? మరెవరికి చెప్తావు? సర్కార్కి. సర్కార్ అంటే ఎవరు? ఏమో, నాకేమెరికా. ప్రభుత్వం అంటే ఏమిటో తెలియదు నువ్వు ఓ ప్రభుత్వాధికారివా? ప్రభుత్వం అంటే మేము ప్రజలం. దయవలిచి మమ్మల్ని రక్షించడానికి మేము మీకు అవకాశాన్ని ఇచ్చాం. అది మీ విధి, బాధ్యత. కానీ మీరు దాన్ని అధికారంగా భావించి మమ్మల్ని భక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. చూడు మిస్టర్ శక్తి, మృగం మనిషిగా మారటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందని చదువుకున్నాను. కానీ కాకి బట్టలు వేసుకున్న మరుక్షణమే మనిషి మృగమేలయ్యాడో నిన్ను చూస్తే తెలుస్తుంది. అన్యాయంగా అరెస్ట్ చేసిన నా స్టూడెంట్స్ ని మర్యాదగా వదిలిపెట్టకపోతే చట్టపరంగా వాళ్ళని బయటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. యాద్ రఖో. శారదామ్మ మిమ్మల్ని ఇడిపిస్తానని ఛాలెంజ్ చేసిపోయింది. చూస్తా. ఉంటా తమ్మి. ఏందమ్మా మళ్ళా గెట్లొచ్చినావు? కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఏమైంది? చల్బే. నా కూతుర్ని. నీ కూతుర్ని రేప్ చేశాడు. అరే రే, ఎవరు? బేబీరావు. రే, బేబీరావు అంటే ఇక నిశానేసేనయ్య బామర్ది అయితే కాదురా? అవును. విట్నెస్, సాక్ష్యం ఉందా? ఎవరు? నేనే. నువ్వా? నీ కండ్ల ముందు అవుతుంటే నువ్వేం చేస్తున్నావమ్మా? కంప్లైంట్ తీసుకో. నీ సాక్ష్యం నడవ. గిట్లా వచ్చిన కంప్లైంట్లన్నీ తీసుకుంటే రోజుకు 4 పుస్తకాలు కావాలి. ఎందుకంటే దేశంలో తెల్లారు లేస్తే జరిగేటివన్నీ రేపులేనా? తల్లితోటి చెల్లితోటి కూడా ఎలా మాట్లాడాలో తెలియని సభ్యత సంస్కారాలేని నీలాంటి నీచోటి దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినందుకు నే సిగ్గుపడాలి. సరే,
ఈ కేసు ఎలా రిజిస్టర్ చేసుకోవో నేను చూస్తాను ఇన్స్పెక్టర్. బావా బావోయ్, ఏమైందిరా? ఆ శారదమ్మ నాకు సమన్లు పంపింది బావా, కోర్టుకు వెళ్ళాలట. అంతకు తెగించిందా? అది చూద్దాం. చూడటం ఏమిటి, నేను వెళ్ళకపోతే చేతులకు బేడేసి మున్సిపాలిటీకి ఒక్కరే ఇచ్చుకెళ్ళి తీసుకెళ్తారు. నువ్వేం కంగారు పడకు, నేను కాళికాదేవి భక్తుణ్ణి. అమ్మ కోపం వచ్చింది, కొంచెం అల్లరి చేస్తా ఉంది. బలిచ్చావనుకో పిల్లైపోదు. అబ్బా నేను ఒడికి చేస్తా ఉంటే వేదాంత మాట్లాడుతున్నాడు. సమన్లు వస్తేనే చెవట్లు పడితే అట్టారా నీకు? చూడు, కోర్టుకి వెళ్లకుండా చేతులడ్డం పెట్టడానికి కబంధుడు లాంటి మన శక్తిగాడు ఉన్నాడుగా, అడుగో తలుసుకోగానే అంబ ప్రత్యక్షమైనట్టు వచ్చాడు. శక్తి, ఇదిగో కోర్టు సమన్లంట. చింపి పడవలేసి చేసుకుంటావో ఒకటి పొట్లాలే కట్టించుకుంటావో నీ ఇష్టం. ఆగనా, నేను పెద్ద పరేషాన్లోనే పడ్డాను. నీకేమైంది? గా శారదాంబ రేప్ కేసు బుక్ చేసుకోలేదని నాకు బి సమ్మలు పంపిందనా? నీకు పంపించిందా? వామ్మో, సింహాలకే దిక్కు లేకపోతే నక్కలకి ముక్కలు ఎక్కడమని ఇన్స్పెక్టర్ నే ఇరికించిందంటే నాకు శిక్ష ఖాయమా? కోర్టు కేసులు కాటికెళ్ళినా తేలవు. పైగా మనం చేసిన మర్డర్ కేసులే ఈ సారంలోనే ఆగిపోయాయి. ఇది మర్డరన్నా కాదు, ఏదో కుర్రాడు ముచ్చటపడి చేసిన చిన్న రేపు. దీనికో కేసా? నువ్వేం కంగారు పడకు, అవన్నీ మన ప్లేటర్ చూసుకుంటాళ్లే. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? శారదాంబ. మీ వృత్తి? కాలేజీ ప్రిన్సిపల్. మీ ఆయన ఏం చేస్తుంటారు? లేరు. మరి ఆ బొట్టు? అది నా వ్యక్తిగత విషయం. ఆల్ రైట్, ఇంతకీ మీ అభియోగం ఏమిటి? నా కూతుర్ని దారుణంగా మానభంగం చేశాడు. మానభంగమా? మీ ఉద్దేశంలో మానభంగం అంటే ఏమిటి? ఒక పురుషుడు పాశవికంగా ఒక స్త్రీని బలవంతంగా చెరచటం. చూడండి, రేప్ జరిగింది అంటున్నారు, మాకు డీటెయిల్స్ కావాలి. అసలు ఏం జరిగింది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో ఆ వివరాలు మాకు కావాలి. నేను మా అమ్మాయి గుడికెళ్ళొస్తుంటే మమ్మల్ని కిడ్నాప్ చేశారు. సీనయ్య అనే ఓ పెద్ద మనిషి సమక్షంలో బేబీరావు అనే అతను నన్ను కట్టేసి నా కళ్ళ ముందే నా కూతుర్ని దారుణంగా రేప్ చేశాడు. మీ కళ్ళ ముందు అంటున్నారు, మొదట ఏం జరిగింది? ఐ మీన్, మీ అమ్మాయిని ఏం చేశారు? ఆ దారుణం చూడలేక నే కళ్ళు మూసుకున్నాను. అయితే ఏం జరిగిందో మీకు తెలియదు, మీరు కళ్ళు మూసుకున్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆవిడ కళ్ళు మూసుకుంది అంటే ఆ దారుణాన్ని సహించలేక. చాలా మంది వేలు తెగితే నెత్తురు చూడలేక కళ్ళు మూసుకుంటారు. భయం వేసినా, అసహ్యం వేసినా, ఓ యాక్సిడెంట్ చూసినా కళ్ళు మూసుకుంటారే, అలాంటిది ఓ అత్యాచారం జరిగితే సున్నిత మనస్కురాలైన స్త్రీ కళ్ళు మూసుకుంటే, మై డియర్ లెర్నెడ్ ఫ్రెండ్, దానికి వక్ర భాష్యం చెప్పి అదేదో పెద్ద పాయింట్ లాగా ప్రెస్ చేయడం అన్యాయం యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. చూడండి శారదాంబ గారు, మీ కూతురు మానభంగానికి మీరే ప్రత్యక్ష సాక్షి, కానీ డీటెయిల్స్ చెప్పడానికి మీరు నిరాకరిస్తున్నారు. ఓకే, కన్న తల్లిగా మీరు చెప్పకపోయినా అలాంటి ఘాతుకానికి గురైందని మీరంటున్న ఆ అమ్మాయినా డీటెయిల్స్ చెప్పక తప్పదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చూడమ్మ భారతి, నీ మీద అత్యాచారం జరిగిందని బేబీరావు అనే వ్యక్తి మీద అభియోగం మోపారు. మొన్న శుక్రవారం పగలు మీరు గుడి నుండి తిరిగి వస్తుండగా మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని అంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? అతను ఏం చేశాడు? నీ చేయి పట్టుకున్నాడా? ముద్దు పెట్టుకున్నాడా? జాకెట్ చింపేశాడా? ఓణి చింపేశాడా? లేక బట్టలన్నీ ఇప్పదీసి నగ్నంగా? చూడమ్మా భారతి, నువ్వు ఏడ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఏడిస్తే అబద్ధం నిజమైపోదు. మానభంగం అంటే ఏం చేశాడు? వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్, హి ఈస్ కన్ఫ్యూజింగ్ ది విట్నెస్. పాప మైనారిటీ అయినా తీరని పసిపిల్లని కక్ష సాధింపు ధోరణిలో తన మాటల ఈటలతో గుచ్చి చంపుతున్నారు మా లెర్నెడ్ ఫ్రెండ్. ఓహో, అయితే అతి సౌమ్యంగా, సున్నితంగా మీరే ఆవిడతో చెప్పించండి. మాకు కావాల్సింది నిజాలే కానీ ఏడుపులు పెడబబ్బులు కావు. చూడమ్మా భారతి, నువ్వు ఇందులో జంకాల్సింది గాని భయపడవలసింది గాని ఏమీ లేదమ్మా. నీకు జరిగిన అన్యాయాన్ని గూర్చి నిర్భయంగా, ధైర్యంగా కోర్టు వారికి చెప్పుకోమ్మా. బేబీరావు నిన్ను మానభంగం చేశాడా
లేదా? యువర్ ఆనర్, నా క్లయింట్ శారీరక పరిస్థితి బాగులేదు. ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు ప్లీజ్ పోస్ట్ పోన్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ దిస్ విట్నెస్. ఈలోగా సీనయ్యని బేబీరావుని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. పేరు? తెలీదు సార్. నీ పేరయ్యా? బేబీరావు సార్. ఏం చేస్తుంటావు? నేషనల్ మసాజ్ పార్లర్ ని చిన్న దుకాణం ఉంది సార్. నువ్వు స్టూడెంట్ కావా? స్టూడెంట్ అండి, కానీ ఇది సైడ్ బిజినెస్ సార్. ఏది సైడ్? చదువా బిజినెస్? చదువుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ సార్. మీ నేషనల్ మసాజ్ పార్లర్ లో ఏం చేస్తుంటారు? మసాజ్ పార్లర్ లో ఏం చేస్తాం సార్, మసాజ్ చేస్తూ ఉంటామండి. కానీ మొన్న శుక్రవారం నువ్వు భారతి అనే అమ్మాయిని మానభంగం చేసావని నీ మీద అభియోగం. లేదు సార్, నాకు లేడీస్ అన్న కంట్రీ అన్న విపరీతమైన అభిమానం సార్. అందుకే నా షాప్ కి నేషనల్ మసాజ్ స్వదేశీ మర్దనా కొట్టు పేరు కూడా పెట్టుకున్నాను సార్. బేబీరావు, శుక్రవారం నాడు నువ్వు భారతి అనే అమ్మాయిని మానభంగం చేశావు, నిజం చెప్పు. నాకేం తెలియదండి. అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ దుర్మార్గుడు నా కూతుర్ని. ఆర్డర్ ఆర్డర్. ఫిర్యాదు ఆవేశపడకూడదు. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. చూడు మిస్టర్ బేబీరావు, బాగా జ్ఞాపకం తెచ్చుకో. శుక్రవారం నాడు నువ్వు భారతి అనే అమ్మాయి. నా క్లయింట్ ని బెదిరించి భయపెట్టి చెయ్యని నేరాన్ని అతని మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు. అయినా మర్చిపోవటానికి అదేమన్నా కాఫీయా టిఫినా? రేపు. యువర్ ఆనర్, దోషి ఎన్నడూ తను నేరం చేశానని ఒప్పుకోడు. దొంగతనానికి, హత్యకి, మానభంగానికి చాలా తేడా ఉంది. పోయిన నగలు వీడే మమ్మల్ని దొంగలించాడని కోర్టుకొచ్చి చెప్పలేవు. హత్య జరిగితే వీడే నన్ను చంపాడు అని శవం కోర్టుకొచ్చి చెప్పదు. కానీ ఇది మానభంగం. నేను కళ్ళారా చూశాను అని కన్న తల్లి కోర్టుకొచ్చి న్యాయాన్ని కోరుతూ ఉంటే అదొక ప్రాక్టికల్ జోక్ గా తీసుకోవడం భావ్యం కాదు. మీరు ఆవేశపడకూడదు. అయితే ఆ రోజు నాకేమీ తెలియదండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. మాటి మాటికి మానభంగం మానభంగం అనకండి, నాకు భయం వేస్తుంది. నిశాని సీనయ్య. నిశాని అన్నది ఇంటి పేరా? ఇంటి పేరు ఎనుబోతుల. కాకపోతే నాకు చదువు రాదు కదండి, అందుకని అందరూ అట్టా గమ్మత్తుగా పిలుస్తారు. ఏం చేస్తుంటారు? ఆ పని ప్లీజ్ కాస్త కళ్ళు తెరిచి మాట్లాడండి. ఆ న్యాయదేవతకి ఎట్టాగు కళ్ళు లేవు, చెవులున్నాయిగా, వినపడద్దులేండి. ఏం చేస్తూ ఉంటారు? ఆ పని ఈ పని ఏముంది, బోళ్ళంత ఆస్తి ఉంది. ఎవరన్నా వచ్చి అడిగితే ప్రజాసేవ చేస్తుంటా. ప్రజాసేవ అంటే? అదేనండి, అనాథ శరణాలయాలకు సందాలు ఇయ్యటం, ఇతంతు స్త్రీలకి దగ్గరుండి పెళ్లిళ్లు జరిపించటం, ఎలక్షన్లో ప్రచారం చేయటం. శుక్రవారం ఉదయం మీరేం చేశారు? ఏం చేస్తామండి, పొద్దున్నే అమ్మోరికి పూజ చేసి ద్రౌపది వస్త్రాపురణం కథ చదువుతా. మీకు చదువు రాదన్నారు? అదేనండి, వచ్చినోడు చదువుతా ఉంటే నేను వింటున్నా. చెప్పనీరే. అబద్ధం. ఆ రోజు ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేవలం తన క్లయింట్ చెప్పిన దొంగ సాక్ష్యం తప్ప మరే విధమైన ఆధారం లేకుండా నా క్లయింట్ మీద నేరం రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసు రిజిస్టర్ చేయడానికి రిఫ్యూజ్ చేసిన ఎస్ఐ శక్తిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతి కోరుతున్నాను. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఈ కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవడానికి ఎందుకు నిరాకరించారు? కేసు టేకప్ చేయాలంటే సాక్ష్యం ఉండాలి సాబ్. ఇట్లా వచ్చిన కేసులన్నీ రిజిస్టర్ చేసుకుంటూ పోతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొలువు చేయనికి కాదు, మేదికల్లి అమ్మ స్టేషన్ కు వచ్చి గట్టిగా అరుస్తుంది. గసల సంగతి ఏమిటంటే లాయర్ అన్నా, నిశానిసైన చైర్మన్ గా ఉన్న కాలేజీకి మా ప్రిన్సిపాల్ వీళ్ళిద్దరి మధ్య గట్టి కిరికిరి ఉండే, అందుకనే ఫాల్స్ కేసు లగాయించింది. ఏట్రా బామర్దే ఆవిరి పడుతున్నావు? నాకు రోగం వచ్చేసింది బావా, దగ్గు జలుబు జ్వరం. రోజు కాలేజీకే వెళ్ళని ఎదవని అట్టాడిది కోర్టు చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నాను బావా. బోన్లో నిలబడితే కాళ్ళు చేతులు ఒడుకులే చేస్తున్నాయి, కళ్ళ ముందు ఊరి తాడే కనిపిస్తోంది బావా. తిరిగి సన్నాసి, ఈ శక్తిగాని చూడు ఎంత తాపీగా మందు కొడుతూ కూకున్నాడో. ఆడు తాపీగానే ఉంటాడు, ఆడి సొమ్మేం పోయింది. మహా అయితే ఉద్యోగం ఊడిపోతుంది. పోలీసోడు కాబట్టి సివిల్ డ్రెస్ వేసుకుని దబాయించైనా బతికేయగలడు. నా పరిస్థితి అట్టాగాదే. మరి నీ భయమే గాని నువ్వు జైలుకి వెళ్ళవురా. ఇంతవరకు ఆ శారదాంబ కూతురు నోరిప్పిందా? అది విప్పితే గాని కేసు గెలవదు. అంచేత నువ్వేం బేజారైపోకు.
నా కర్మ గాలి అది నోరిప్పితే నువ్వు జైలు కూర్చొని సావు అని చెప్తుంటే మనిషి కాదురా నువ్వు. ఇదిగో అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మా ఓడికి అసలు మొగతనమే లేదు, అట్టా అంటోడు రేపెట్టా చేస్తాడు అని కొట్టాడతా. అంటే ఏదటొచ్చినా నా పరువు పోవడం గ్యారంటీ. మా అమ్మ కదా, 2 ముద్దలు మజ్జిగన్నమైనా తినమ్మా. 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. నా తల్లివి కదా, ఒక్క ముద్ద తినమ్మా. చూడు పాప, సీతాపతి గారు చాలా మంచి మనిషి, మన కోసం పోట్లాడుతున్న వ్యక్తి. ఆయన అడగగానే జరిగింది చెప్పమ్మా. చెప్పకపోతే మనకి న్యాయం జరగదు. ఏమా చెప్తావు కదూ? ఏ నాన్న చెప్తావు కదూ? భయమేమి లేదురా, పక్కనే నేనుంటానుగా. చెప్తావు కదూ? ఏడవకూడదురా, ఏడుస్తే ఉపయోగం ఉంది చెప్పు. రేపు కోర్టులోకి వెళ్ళగానే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఏమ్మా చెప్తావు కదా? జరిగింది చెప్పమంటే ఏడుస్తావేమే? చెప్పవే, చెప్పవే, చెప్పవచ్చు నిన్ను. కన్న కూతుర్ని తనకి మానభంగం జరిగిందని కోర్టులో 10 మంది ముందు చెప్పమని అడిగే దౌర్భాగ్యం ఏ తల్లికి రాకూడదు. నీ పేరమ్మా? భారతి. ఆ శుక్రవారం నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పగలవా? వెరీ గుడ్. చెప్పమ్మా. ఆ రోజు నా పుట్టినరోజు. అమ్మ తలంటి స్నానం చేయించింది. కొత్త బట్టలు కట్టుకుని అమ్మ కాళ్ళకి దండం పెట్టాను. తర్వాత ఇద్దరం గుడికి వెళ్ళాం. అమ్మ నా పేరున అర్చన కూడా చేయించింది. గుళ్ళోంచి తిరిగి వస్తుండగా బేబీరావు మనుషులు నన్ను అమ్మను బలవంతంగా వ్యాన్లో తీసుకుపోయారు. ఆ తర్వాత అమ్మని కట్టేసి నన్ను యువర్ ఆనర్, శారదాంబ గారు ప్రిన్సిపాల్ గా, సీనయ్య గారు చైర్మన్ గా ఉండగా వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా తన విద్యార్థుల్ని రెచ్చగొట్టి సీనయ్య గారిని గ్యావ్ చేయించింది.
అప్పటికీ తన కసి తీరక సీనయ్య గారి పరువు ప్రతిష్టల్ని భంగపరచడానికి ఆయన బావమర్ది తన కూతుర్ని రేప్ చేశాడని ఫాల్స్ కేసు పెట్టి యువర్ ఆనర్, ఇట్ మే బి అవుట్ ఆఫ్ ది వే బట్ నాట్ అన్రీజనబుల్. ఆమెను మాట్లాడేబట్ నేను అడ్వకేట్ని. నా క్లయింట్కి న్యాయం చేకూరాలి అన్న ఉద్దేశంతో నేను వాదించగలనే గాని ఒక తల్లి ఆక్రోశాన్ని గాని ఆవేదనని గాని అనుభవించి యథాతథంగా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అది ఒక మాతృమూర్తి పడుతున్న మానసిక క్షోభ, ఒక అబల చేస్తున్న ఆక్రందన, ఒక కన్న తల్లి అశ్రుఘోష. ప్లీజ్ లెట్ హర్ సే. కానివ్వండమ్మా, చెప్పండి. యువర్ ఆనర్, నా కూతురుకు జరిగిన ఘోరమైన అన్యాయాన్ని ఇతను మాత్రం చూశాడా? లేదు. బట్ న్యాయస్థానంలో న్యాయపీఠం ముందు వాళ్ళు దోషులు కారు అని వాదిస్తున్నాడు. ఓ ఆడపిల్ల శీలం పోయింది మహాప్రభో అని ఇంతమంది ముందు సిగ్గు విడిచి ఏడుస్తూ ఉంటే దిస్ బ్లాక్ కోట్ మెజిషియన్ అక్కడ ఏమీ జరగలేదు, దానికి ఎవరో బాధ్యులు కారని పచ్చి అబద్ధం చెప్తుంటే ఈ న్యాయ వ్యవస్థ మీదే అసహ్యం పుడుతుంది. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు పంచభూతాలని పురాణాలు ప్రవచిస్తే ఆడదానికి మాత్రం అందం, అలంకారం, అణుకువ, సిగ్గు, శీలం పంచభూతాలయ్యాయి. అందులో పరమ పవిత్రమైంది శీలం. కాని మదవెక్కిన మగ పశువు పాశవికంగా అలాంటి శీలాన్ని అపహరిస్తే తన తప్పేమీ లేకపోయినా ఆడదాన్నే వెలేస్తుంది సభ్య సమాజం. మానవ జీవితంలో నైతిక విలువలు, మానవత్వం, దయ, క్షమ వంటి ఉన్నత ప్రమాణాల్ని కాపాడడం కోసం న్యాయస్థానాలు ఏర్పడ్డాయి. అటువంటి ఈ న్యాయస్థానంలో నా కూతురుకు అన్యాయం జరిగిందని న్యాయాన్ని అర్థిస్తే కేవలం వ్యక్తిగత ద్వేషంతో సీనయ్య పరువు బజార్న పడేయడానికే అబద్ధపు కేసు పెట్టానంటాడు ఈ మనిషి. ఇతను మనిషా, పశువా? మరొకరి ప్రతిష్టని భంగపరచడానికి ఓ తల్లి తన కన్న కూతురికి మానభంగం జరిగిందనేంత ఘోరమైన నింద వేస్తుందా యువరాన? నా కన్న కూతురికి జరిగిన అత్యాచారానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. నేనే నేను నేనే. ఏమాత్రం మానవత్వం ఉన్నా దోషిని శిక్షించండి. బికాస్ రేప్ ఈజ్ outraging the modesty of a woman. That criminal must be punished. That criminal must be punished. వాద ప్రతివాదనలు పరిశీలించిన మీదట బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా ఉంటూ భారతి రేపు కేసును రిజిస్టర్ చేసుకోవడానికి నిరాకరించిన నేరానికి ఇన్స్పెక్టర్ డి శక్తిని ఉద్యోగంలోంచి తొలగించవలసిందిగా ఆదేశిస్తూ సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిషాని సీనయ్య మీద కేసును పునఃపరిశీలించవలసి వచ్చినందుకు అతన్ని విడుదల చేస్తూ మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా దారుణమైన నేరం చేసినట్టు రుజువైన బేబీరావుకి ఐపీసీ సెక్షన్ 376 అనుసరించి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మనం గెలిచాం తల్లి, మనం గెలిచాం. అమ్మా, మనం నిజంగా గెలిచావా? అన్నయ్య గారు, ఇంట్లో ఒంటరిగా ఉంటే భారతి మరింత బాధపడుతుంది. నేను కాలేజీ నుంచి వచ్చేదాకా మా అమ్మ ఇక్కడే ఉంటుంది. మీకేమైనా? లేవరమ్మా, దీనికి అభ్యంతరం ఏంటి? అమ్మా భారతి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మీరు కాలేజీ రావట్లేదా? యూనివర్సిటీలో కాస్త పనుందమ్మా, చూసుకుని వస్తాను. ఏమండి, ఇదేమిటి? ఆ పిల్లని మన్నెత్తి మీద పెట్టేళ్ళింది. మా వల్ల కాదని పంపించేయండి. ఏమిటి అలా మాట్లాడతావు? భారతి ఏమైనా పరాయి పిల్ల? మీరేమనుకున్నా సరే ఆ భారతి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రేపు శుక్రవారం సీత వాళ్ళు ఆడపడుచు వాళ్ళు వస్తున్నారు. అవ్వా, వాళ్ళకి తెలిస్తే ఎంత ప్రతిష్ట. సర్లే, ఆవిడ వింటే బాగుండదు. ఈ ఒక్క పూటగా ఊరుకో. చాలండి, నా మాట మీరు ఎప్పుడు విన్నారు కనుక.
నమస్తే అన్న. అలసిపోయి వచ్చినట్టున్నావు, మాలిష్ చేయించునా? పోరా, మాలిసు లేదు, మన్ను లేదు. డిపో యాడికెళ్ళి వస్తున్నారు? జైలు నుంచి. మిమ్మల్ని మూసినారు? నోర్మీరా, మా బామ్మర్దిని చూడటానికి వెళ్ళా. ఆయన్ని చూస్తా ఉంటే కడుపు చెరువైపోయింది. ఎట్లుండు? ఇక్కు సగం అయిపోనారండి. మరి జైల్లో అంతే కదండి, ఓ మంద ఓ మోక. 3 నెలలకే ఆడు శవం అయిపోయాడు, ఇక 3 ఏళ్ళకే ఎటైపోతాడో. ఏం కాదు, నేను ఉన్నప్పుడు మంచి ఫుడ్ పెట్టుండే. ఏం మంచి ఫుడ్? సౌడు రొట్టెలు అంబలా, పైగా ఆడి చేత సచ్చెట్టు చాకరీ చేయిస్తున్నారంట. ఇక దరగా ఆడు చెప్పినట్టు నీ పనే బాగుందిరా. ఉద్యోగం ఉన్నా హాయిగా మాలిష్ చేసుకుని బతికేస్తున్నావు. అంతా నీ దయ్యే కదన్నా. ఐఎమ్ సారీ మేడం, షీఈ్ ప్రెగ్నెంట్. ఆమె గర్భవతి. ప్లీజ్, ఆ ప్రెగ్నెన్సీ ఉంటాను వీలేదు. అబార్షన్ చేయండి, అబార్షన్ చేసేయండి. నో, కష్టం. ఆమె మెంటల్ కండిషన్ కానీ ఫిజికల్ కండిషన్ కానీ అందుకు పర్మిట్ చెయ్యవు. రెండమ్మా రెండమ్మా, లైలో రండి, లైలో రండి. లైలో రామ్మా, లైలో రామ్మా. రోజు చెప్పాడు కదా, అయితే నేను వ్యాన్ తీసుకుని పోతాను. ఏదమ్మా నీకు రోజు ఇదే పనా? మొహాలు మండ, నేను చూడండి మీ కాదు. పాపం, లేడి పిల్లలా గంతులేసేదానివి. పిచ్చి దానిలో ఎలా అయిపోయావో. అయినా ఆడపిల్లని కట్టుదిట్టంగా పెంచలేకపోతే ఇంతే. అందుకే మా ఆడపడుతున్న చదువు మనిషి ఇంట్లో ఉండమన్నా. ఏమా భారతి, నెల తప్పవటం నిజమేనా? పెళ్ళైతే సీమంతానికి ఇంటికి వచ్చేదానివి. ఇంకెలా చేసుకుంటారు పిన్ని? ఏ కుంటోడో గుడ్డోడో కట్టుకోవాలి. కుంటి గుడ్డైతే మాత్రం చెడిపోయిందని ఎవరు చేసుకుంటారు? మీకు నోళ్ళు ఎలాగొచ్చాయే? పసిబిడ్డ నట్టుకున్నట్ట ఆడిపోసుకుంటున్నారు. అసలు మీ పుట్టకలు ఆడపుట్టకలేనా? ఉన్న మాట అంటే ఉరికి ఎక్కువని మా మీద ఇంకే ఇరుసు పడతా, లేకపోతే ఏటమ్మా? కన్న బిడ్డలంతా కట్ట వస్తే కన్నీళ్లు తొడాల్సింది పోయి కాకుల్లాగా పొడుచుకు తింటారా? ఎలాండి నువ్వేవే? ఏ ఊరుకోపిన్ని, అలగదా నోట్లో నోరెట్టుకో. ఏంటే కూసావు? ఎవతే అలగది, ఎవతే నువ్వు అలగదానివి, నీ అమ్మ అలగది, నీ వంశీ అలగదే. అలగదంట అలగది. అందుకేనే ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు. ఇదిగో మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్ళకపోయారంటే ఒక్కొక్క దాని బతుకు బజార్లు ఎత్తి సాగిర పెట్టేస్తారు. పెద్ద చెప్పొచ్చే పాటి బట్టలు దిబ్బాచుకుని చాడా. ఎలాండే ఎలమంటుంటే ఎలాండే బజార్ ముండ్లో. ఏంటి రాజమ్మ గొడవ పడుతున్నావు? లేకపోతే చూడండి అమ్మా, పక్క మనిషి కట్టంలో ఉంటే సొంత పనులు కూడా మానుకుని కాకుల్లో పొడుచు తింటానికి వస్తారు. ఇల్లు ఓట్లో పురుగులు పాడా. నువ్వెందుకు నోరు పారేసుకుంటావు? ఇంకేం తగ్గ మీరు ఊరుకోండమ్మా. తులసి మొక్కలాంటి పిల్ల మీద తుపుక్కును ఉమ్మేస్తే కడుపు రగులుకు పోతా అమ్మా. లేమ్మా భారతి, పద. ఏమిటి రాజమ్మ నువ్వు చెప్పేది? నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆ నీచుడి దగ్గరికి వెళ్ళి దాన్ని పెళ్లి చేసుకోమని అడగమంటావా? ఏ ఆత్మాభిమానాన్ని అయితే నమ్ముకుని బతుకుతున్నానో ఆత్మాభిమానాన్ని చంపుకుని కాళ్ళు పట్టుకోమంటావా? అది నా వల్ల కాని పని. చూడు తల్లి, లోకానికి నీ ఆత్మాభిమానం అక్కర్లేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ బిడ్డకు తండ్రి ఆడే అంటారు. నీ కూతుర్ను మాత్రం కొలటనే అంటారు. నిజం తెలిసినా గౌరవించడానికి నీ కూతురు కుంతీదేవి కాదు, నీ కథ భారతము కాదు. చదువుకున్న దానివి, ఇంతకంటే ఏటి చెప్పను తల్లి. నీ కూతురు కుంతీదేవి కాదు, నీ కథ భారతము కాదు. నీ కూతురు కుంతీదేవి కాదు, నీ కథ భారతము కాదు. చూడు బాబు, వ్యక్తిగత బలహీనతల వల్లనైతేనేమి పరిస్థితుల ప్రభావం వల్లనైతేనేమి ఒక తప్పు జరిగిపోయింది. దానికి ఇద్దరూ శిక్షను అనుభవిస్తున్నారు. ఎవరినైనా శిక్షించే ఉద్దేశం వారిలో పశ్చాత్తాపం కలిగి తిరిగి మామూలు మనిషిగా బ్రతకగలగాలని. ఆ శిక్ష వల్ల పగరగలకూడదు. నేరస్తుని ఎల్లకాలం నేరస్తుడిగానే పరిగణించకుండా అతనిలో మానసిక పరివర్తన కలగజేయటమే చట్టం ఉద్దేశం. ఇక నేనొచ్చిన పనేమిటంటే కక్షలు మర్చిపోయి నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగటానికి వచ్చాను. నిజమే మేడం,
నేను చేసిన తప్పుకి ఇన్నేళ్ల కఠిన శిక్ష నేను కుమిలిపోతూనే ఉన్నాను. నేను ఒక దారుణమైన నేరం చేస్తే మీరు కాళ్ళు గడిగి కన్యాదానం చేయడానికి రావడం నిజంగా చాలా గొప్ప విషయం. కానీ మీ కూతురు కన్య కాదుగా. ఏం కూసావురా? అసలు నీలాంటి కిరాతకుడి దగ్గర మానవత్వం ఉంటుందని ఆశించి రావటం నాదే తప్పు. ఏమైనా మగ పుట్టు కంటే మా బామ్మర్ది బేబీరావు గారిదేనయ్యా. ఆడు జైల్లో కూకున్నా పెళ్లి సంబంధాలు వస్తున్నాయంట. ఆ శారదాంబ నా కూతుర్ని చేసుకోమని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిలాడుతున్నదంట. భలేవారు, దానికి కారణం బేబీరావు గారి మీద ప్రేమో మీ సంబంధం కలుపుకోవాలని కోరుకో కాదండి బాబు. మరి మన బేబీరావు గారి చలవ వల్ల ప్రస్తుతం భారతికి గర్భం రేపో మాపో ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. సారీ మేడం, బిడ్డ చనిపోయింది. ప్రిమచ్యూర్ బేబీ. నా భారతి క్షేమంగానే ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. క్రికెట్ మ్యాచ్ కి ప్రిన్సిపల్ క్రికెట్ మ్యాచ్ కి ఎదురావు ఏందయ్యా గొడవ? ఏముంది సార్, ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. 4 రోజులు సెలవుమంటే దాని వాళ్ళందరూ సస్పెండ్ చేస్తామని ప్రిన్సిపల్. ఎదవ క్రికెట్ ఆట కోసం సెలవులు అడుక్కుంటారంటయ్యా. ఇదే నాన్ చైర్మన్ అయితేనా నెల రోజులు సెలవు ఇప్పించేవాడిని. విద్యార్థి నాయకుడా, ఎక్కువసేపు కేకలేయద్దు. అరిసే కుక్కలు కరవ్వనుకుంటుంది మీ ప్రిన్సిపల్. అట్టాగని మనకి హింసా మార్గాలు వద్దు. గదే తంబి, గెరావ్ ఎరకలేదు. గెరావ్ శ్రీకాంత్. ఎస్ మేడం, చెప్పాగా జీవితంలో ఏదైనా సాధించాక మీకు కనిపిస్తానని. డియర్ స్టూడెంట్స్, మీ ప్రాబ్లం ఏమిటి? క్రికెట్ మ్యాచ్ చూడడానికి సెలవు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. దానికి ప్రాబ్లం ఏముంది? చూడాలనుకున్న వాళ్ళు సెలవు పెట్టి వెళ్ళండి. మేము క్రికెట్ మ్యాచ్కి వెళ్తే రాని వాళ్ళకి అటెండెన్స్ పడుతుందిగా, అది మేమే ఒప్పుకుంటాం. ఆల్ రైట్. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీకోసం అంతా మానేయాలి, అంతేనా? నిజంగా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడానికైనా ఇంత గొడవ చేస్తున్నది? చూడండి ఫ్రెండ్స్, నేను ఈ కాలేజ్ స్టూడెంట్ని. నేను చదువుకునే రోజుల్లో మీకన్నా అల్లరి చేసేవాడిని. కానీ మా అల్లరికి ఫలితం ఇదే ప్రాంగణంలో ఆత్మీయుడైన మిత్రుని పోగొట్టుకున్నాం. మేము ఇలాంటి ఉద్రేకాలకి ప్రలోభాలకి లోనైనప్పుడు మాకు కన్న తల్లిగా నచ్చ చెప్పి ఈ కాలేజ్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే దేవత ఈ శారదాంబ గారు. వద్దు డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రిన్సిపల్ని కాదనుకుని మీ చదువుల్ని పాడు చేసుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీరు బయట వాళ్ళకి లోటు ఇచ్చారంటే మీలో మరో 10 మంది పరమహంసల హత్యలు ఇక్కడే జరుగుతాయి. ఐ పిక్ యూ. దయచేసి క్లాసులకు వెళ్ళండి. మీరు చేసిన పనికి మీరెవరికి క్షమాపణ చెప్పుకోకర్లేదు, మీ ఆత్మలకి తప్ప. ప్లీజ్ ప్లీజ్ దయచేసి క్లాసులకు వెళ్ళండి ప్లీజ్. శ్రీకాంత్, నువ్వేనా? ఎంత ఎదిగిపోయావయ్యా. నాకెంతో గర్వంగా ఉంది. నేను ఎంత ఎదిగినా మీ విరాట్ స్వరూపం ముందు చిన్నవాణ్ణే మేడం. ఇదంతా మీరు పెట్టిన భిక్ష. మళ్ళీ కలుస్తానండి. ఏం షాప్ ఇది? మా పార్లర్. ఏం చేస్తుంటారు? ఇంకేం చేస్తాం, మాలిష్. మొగాళ్ళకైనా ఆడవాళ్ళు కూడా ఉన్నారా? 2-3 పోర్లు కూడా ఉన్నారు. దీని ప్రొపరేటర్ ఎవరు? బేబీరావు. మరి నువ్వు? మేనేజర్ని. ఇంతకు ముందు నువ్వేం చేస్తుండేవాడివి? గదే నేను చెప్పనా? మా డిపార్ట్మెంట్ లోనే ఉండేవాడివి కదూ? నకరాలు చేయకుండా అందరినీ బయటికి రమ్మని చెప్పు. చూడనా, కావాలంటే 1000 రూపాయలు తీసుకో. లంచమా? లే, ఈనాం.
గుర్తుపట్టావా? రాడికల్స్ అని అరెస్ట్ చేశావు. అచ్చా, నువ్వా? అయితే ఏం చేస్తావు? స్టేషన్ ఇంకా చెప్తాను. ఇగో చెప్తున్నా, నీ డిపార్ట్మెంట్ లో నీకన్నా సీనియర్ ని జరా ఇజ్జత్ ఇవ్వాయి, మర్యాదతో నిలిపో. వెళ్ళకపోతే మంచిగుండదు. యూనిఫామ్ లో ఉన్నాను నేను గొట్ట. రాములు, ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసాం, ఫైల్ చేసావా? ఎస్ సార్. నో స్మోకింగ్. మీ పేరు తెలియదా? మీ పేరు? సేనయ్య, నిశాని సేనయ్య. ఇందులో సంతకం చేయండి. అదే ముద్రేయండి. కానిస్టేబుల్, నిన్న శక్తిని అరెస్ట్ చేశామే, వాడిని విడిచిపెట్టండి. వాడికి బెయిల్. ఎస్ సార్. అప్పుడు మారాడు మీరు? శక్తి, నిన్ను టెంపరీగా విడిచిపెడుతున్నావు, కానీ రోజు స్టేషన్కి వచ్చి సంతకం చెయ్యాలి. సరిగ్గా 9:30కి, అంటే 9:30 అర్థమైందా? యూ కెన్ గో. గదేంది గట్ల చూస్తావు? చలో చలో. మేడం, రా శ్రీకాంత్. మేడం, భారతి అలాగే ఉంది బాబు. గలగలా పారే నది ఘనీభవించినట్టు. దాని మాటలు విని ఎన్నాళ్ళయిందో ఈ ఇంట్లో. ఎప్పుడూ శూన్యంలో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అదే పనిగా అవ్యక్త భావాల్ని తీగల మీద కదిలిస్తూ ఉంటుంది. దేని మీద ఆసక్తి చూపించదు. కళ్ళ నిండా భీతి, భయం. తన శరీరం మలినమైపోయిందన్న న్యూనతాభావమో ఏమో. రోజుకు 10-12 సార్లు స్నానం చేస్తుంది. పోనీ సైకాట్రిస్ట్ కు చూపించలేకపోయారా? చూపించాం. కోలుకోవటానికి ఇంకా కొంతకాలం పడుతుందన్నారు. మీరు బాధపడకండి మేడం. ఆ వచ్చే కాలమైనా ఆమెకు నవ్వుల్ని పంచుతుందని ఆశిద్దాం. మాట్లాడేది? గౌరవానికి కూడా కొన్ని హద్దులుంటాయి.
నేను భారతిని పెళ్లి చేసుకునేది మీ మీద ఉన్న గౌరవంతోనో భారతి మీద ఉన్న జాలితోనో కాదు, మానవత్వం మీద ఉన్న ప్రేమ చేత. నేనేదో ఆశయాల కిరీటాలు ఆదర్శాల పూలదండలు వేసుకుందామని పెళ్లి చేసుకోవటం లేదు. చిత్తశుద్ధిగా ఒక మనిషిగా మనిషి మీద ఉన్న గౌరవంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తారా మేడం? శ్రీకాంత్, నిన్ను తిట్టాలో మెచ్చుకోవాలో అభినందించాలో మందలించాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. ఈ నిర్ణయం ఆత్మవంచన లేనిదైతే కాళ్ళు కడిగి పిల్లనివ్వటం ఏమిటి, కాళ్ళని కళ్ళకద్దుకుని ఇస్తాను. మేడం, మీరు నాకు చదువునిచ్చారు, ఇవాటి నుంచి సహచరణిస్తున్నారు. అందుకు మీకు జన్మ జన్మలకి కృతజ్ఞుణ్ణి. ఇదేంటి శోభనం అంటే మగాడు కూర్చుని వెయిట్ చేస్తుంటాడు, ఇక్కడేమో రివర్స్ అయింది. బహుశా ఇందులో కూడా లేడీస్ ఫస్ట్ ఏమో. పాల గ్లాస్ ఏంటి? పాల గ్లాస్ కూడా మనమే తెచ్చుకోవాలి కాపులు. భారతి, 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 భారతి. అయ్యయ్యో, 10 మంది పిల్లలన్నా కనొచ్చు గాని ఈ వంట చేయడం మాత్రం మన వల్ల కాదు. అయ్య బాబోయ్, అదే ఊరికే చేయకాలి అంతే. అందుకే మా పరమహంసగాడు తిట్టిపోచేవాడు, వంట నేర్చుకోరా అని. రేపు పెళ్లి గిళ్ళి అయితే ఏం చేస్తావు, అవస్థ పడతావు అనేవాడు. నేర్చుకోలేదే. దీని పేరు చారు. దీని తాగే జయదేవుడు ప్రియే చారు శీలే అని గీత గోవిందులో పాడాడు. పోతే దీనికి ఇంకా బాగా తెలియలేదు కాబట్టి ఇంకా పేరు పెట్టలేదు. ఏదో చైనీస్ డిష్ లాగా బీపీ అందాం. బీపీ అంటే బ్రహ్మ పదార్థం. ఇకపోతే ఇది హిందీలో బైంగస్ కి సాగ్, ఇంగ్లీష్ లో బ్రింజల్ కర్రీ, తమిళ్లో కత్తికాయ పొరియల్, కన్నడంలో బదేనాకాయ పల్య, అత తెలుగులో గుత్తొంకాయ కూర. కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. ఆహా, టాప్ లేపేశాను. కానీ ఉప్పేయడమే కాస్త మర్చిపోయాను. వేధవది ఉప్పుదే ఉంది. మన దేశానికి 3 వైపులా సముద్రాలు, బోల్డ్ అంత ఉప్పు, కావాల్సినంత అప్పు. బంగారు కదా బా.
జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో తొలుత బంగాళం తొలుత బ్రహ్మాండము తొట్టి గావించి 4 వేదముల గొలుసుల మరించి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 పద పద గరి గరి సరి సరి సద 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 పద వీణ నవ్వే తీగ నవ్వే ఈ సిరి మల్లె మా పసి పాప నవ్వగానే దప దప గరి గరి సద సద దప దపగా పదారి సా పదపగా పాదారే మధుమాసం చిరునవ్వంటి తంటి చెక్కిళ్ళలు దరహాసాలతో నిన్ను ముద్దాడుకోగా నాలో సంగీతం పలికే సప్త సంధ్యా సువర్ణాలతో తొలిగిలిగింత రాగాలు రవళించగా అందాలు నవ్వాయి అమ్మాయిలో పువ్వమ్మా నవ్వమ్మా నీ తోడుగా జో 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 వీణ నవ్వే తీగ నవ్వే చలి భూపాల రాగాలు చిలికిందిలే నే అరుణోదయాలంటి అదరాలలో ముని మాపు తిలకారు ఎదజల్లగా పొగడంగా పొగడైనా వెనకాడగా జో జో
నవ్వే తీగ నవ్వే వెల్కమ్ స్టూడెంట్ వెల్కమ్. కంటి పిల్లల ఏడిపోయిందిరా. పెళ్లిలాగి ఆడావిడంతా ఏంటి బావా? నీకెదిరైందిరా? రోజుకో పెళ్లి పూటకో శోభనం. వెళ్ళి వచ్చేసరికి బేబీ రావడం మొహంలో ఫారెన్ రిటర్న్ కాల్ వచ్చేసిందండి. నిజాన్ని సీనాగోరికి బామ్మర్ది బేబీ రావుకి. వాళ్ళు ఇంగ్లీష్ లో చాలా పూర్గా ఉన్నారు. మీరు కొంచెం స్పెషల్ క్లాస్ తీసుకోండి. అలాగేనమ్మా. మేడం, ఈ సంవత్సరం ఇంటర్ కాలేజెట్ కాంపిటీషన్స్ కి వెళ్దామని స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారు. ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. అత్తయ్య అత్తయ్య నన్ను క్షమించు. నేను నీచుండి అత్తయ్య, నన్ను క్షమించు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. నేను వెళ్ళను అత్తయ్య. భారతికి నేను చేసిన ద్రోహానికి 3 ఏళ్లు శిక్ష విధించాను. కానీ ఆ శిక్ష చాలు. నాకు ఉరి శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. ఈ 3 ఏళ్లు జైల్లో పశ్చాత్తాపంతో నేనెంత కుమిలిపోయానో నీకు తెలియదు అత్తయ్య. మీరు నన్ను క్షమిస్తే తప్ప ఇక్కడి నుంచి చస్తే వెళ్ళను. కుండు మీద కారం చల్లటానికి వచ్చావా? చలేదత్తయ్య, గుండెల్లో ఉన్న భారాన్ని దింపుకోవడానికి వచ్చాను. నా కిరాతక చర్య వల్ల భారతి గర్భవతయిందని తెలిసి ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు. ఆనాడు మీరు జైలుకొచ్చి భారతిని పెళ్లి చేసుకోమంటే చాలా నీచంగా మాట్లాడాను కదా. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నా భారతిని నాకు ఇచ్చేయండి, నా భారతిని నాకు ఇచ్చేయండి, నేను పెళ్లి చేసుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కూతురు పెళ్ళైపోయింది. అయిపోయిందా? పోలేండి, మానభంగానికి గురైందని తెలిసి కూడా మంచి మనసుతో పెళ్లి చేసుకున్న ఆ మహానుభావుడికి నా జోహార్లు. అందరిలోనూ అడగడం అసహ్యంగా ఉంటుంది, కాస్త పక్కకు వస్తారా? పోలేండి, నాకు భారత్కి పుట్టిన బిడ్డనైనా నాకు ఇచ్చేస్తే మీ అందరికీ దూరంగా ఏ అడవుల్లోకో తీసుకెళ్లి ఆడించుకుంటారు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఆ బిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోయిందా? లేదు, నా మీద కసితో ఈవిడే చంపించేసి ఉంటుంది. నేను చేసిన నేరానికి గుడ్లైనా తెరవని నా పసిబిడ్డని శిక్షించడం చాలా అన్యాయం. ఈవిడ నా దేవుడు కూడా క్షమించడు, ఆ దేవుడు కూడా క్షమించడు. అయితే బామ్మర్ది, నువ్వు కాలేజీలో అంత అల్లరి చేస్తా ఉంటే శారదాంబ ముఖం ఎట్టయిందిరా? అయ్యా నేను చెప్తా. చల్లని వాక్యాల్లాగా నల్లగా ఉందండి. అయితే కాలేజీ మొత్తం కళ్ళు దుకాణం చేసి వచ్చేసావన్నమాట. అప్పుడే ఏమైంది బావా? ఆ శారదాంబ నన్ను 3 ఏళ్లు చీకటి కొట్లో పెట్టించింది. దాని బతుకంతా చీకటి చేసి పారేస్తా. నాకు ఆకలి వేసినప్పుడల్లా శ్రీకాంత్ గాడి మెదడు తింటా. దాహ వేసినప్పుడల్లా శారదాంబ కన్నీళ్లు మానభంగం చేసి ఆవిడ జీవితాన్ని కిల్లిలా నమిలి మేసిన అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య. నాకు అస్సలు మనశ్శాంతి ఉండటం లేదు. అందుకే ఐఎమ్ డ్రింకింగ్ 3 months. నేను కుక్కనన్నయ్య. ఐఎమ్ ఏ డాగ్. భారతి కుక్క ముట్టిన కొండ. కానీ నువ్వు పూర్ణ కుంభంలా నెత్తి మీద పెట్టుకున్నావంటే నువ్వు దేవుడు అన్నయ్య. యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ అన్నయ్య. నీ భార్య దేవుడు అన్నయ్య. సీతా సావిత్రి వాళ్ళ ఫ్యామిలీ అన్నయ్య. కావాలంటే నన్ను కొట్టు చంపు కానీ అన్నయ్య భారత్ ఎప్పుడు అనుమానించగలయ్యా. భారత శ్రీకాంత్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? బేబీరావు సెల్ల పెట్టి గొడ్డును మాత్రం బాతావా? అతను చస్తే ఇప్పటికే పోలీసులు అంటే అసహించుకుంటున్నారే జనం.
పవర్ చేతిలో ఉంది కదా అని పశువులా ప్రవర్తిస్తే సస్పెండ్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. కాదు సార్, అతను నా భార్య గురించి అతను చేసిన నేరానికి 3 ఏళ్ల కఠిన శిక్ష అనుభవించాడు. పశ్చాత్తాపటం అతని హక్కు. అలాంటి వాడి మీద అత్యాచారం చేస్తావా? అది కాదు సార్. మిస్టర్ శ్రీకాంత్, వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ రాసి ఇచ్చి అతను రిలీజ్ చేయి. ఇట్స్ మై ఆర్డర్, డూ ఇట్ ఇమీడియట్లీ. ఎస్ సార్. స్టేషన్ నుంచి వచ్చి మొహైనా కడుక్కోకుండా ఇక్కడ బైఠాయించారేమిటి? ఆ స్టేషన్ లో ఎంతమంది దొంగల్ని వాళ్ళని ముట్టుకున్నారో. ఇదిగో ఈ కాఫీ తాగి ఆ కాకి బట్టలు విప్పేసి స్నానం చేసండి. ఇవాళ ఇంత అందంగా అలంకరించుకున్నావు, ఏమిటి విశేషం? కాఫీ బ్రహ్మాండంగా ఉందే. ఇంత బాగా కాయడం ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మ దగ్గర. అన్నట్టు అమ్మ ఫోన్ చేసిందండి. రేపు శ్రావణ శుక్రవారం, మన ఇద్దరిని ఓ 2 రోజులు వచ్చి ఉండిపోమంది. వెళ్దామండి. శ్రావణ శుక్రవారం అయితే నేను నోచుకోవాలా? మీకు అన్ని వేళకోళాలే. ఏమిటే ఆ నవ్వు? తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయా? అవునులేమ్మా, నేను నీకు మళ్ళీ పడుచు పిల్లనా ఏమన్నానా? కాదే, రోజు ఆయన నాకు తలదివి జడేయటం గుర్తుకొచ్చి. అవ్వా, మూడు చేత జడ వేయించుకుంటున్నావటే? ఒక్క జడేం కర్మ, బొట్టు పెట్టడం, కాటుకు పెట్టడం, దుద్దులు, ముక్కు పుడక, రోజు అలా అలంకరించకపోతే ఆయనకు తోచదు. పాపం, మా అల్లుడిని వెర్రి పిల్లాన్ని చేసి. ఇంకా విను, ఓసారి స్నానం చేసేటప్పుడు ఈ ఒడి మా ఆయనది, ఆయన తప్ప ఎవ్వరూ పడుకోవడానికి వీల్లేదు. పోసి నీ ఇల్లు బంగారంగాను? నా ఇల్లు బంగారమే, మా కాపురం బంగారమే, ఇంకా మా ఆయన అయితే మేలిం బంగారం. పోనీలేమ్మా, బంగారు పూలతో పూజ చేసుకుంటే గాని అలాంటి భర్త దొరకడు. అయితే ఒక్క మాట, అభిమానిస్తున్నాడు కదా అని అలుసుగా చూడకం. ఎంత మాట? ఇంట్లో ఉన్నంతసేపు అల్లరి చేసి ఆఫీస్కి వెళ్తారా? ఆయన వచ్చేదాకా నాకు తోచనే తోచదు. ఆయన ఒక్క పూట ఆలస్యంగా వస్తే నా కాళ్ళు చేతులు ఆడవు. అమ్మా, ఆయన నా ఉద్యోగం మానేయమనవే. ఆయనకేమన్నా అయితే నేను బ్రతకగలనా? శ్రీకాంత్ కల్మషం లేని మనిషి. 10 ఏళ్లకి అతన్ని దేవుడు చల్లగా చూస్తాడు. నిజంగా నువ్వు చెప్పేది వింటుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? కన్న తల్లికి ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? సరే, ఆయన వచ్చే వేళైంది, టిఫిన్ చేస్తాను. మీ ఆయనకైనా నాకు ఓ చిటికలు పెడతావా? అమ్మా ఆశ. బాగున్నావా భారతి? నేను బేబీరావుని. భారతి, క్షమించమని కాళ్ళు పట్టుకుందామని వస్తే కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో భారతి, అమ్మ భారతి, అయ్యో పెడతాడు బాబు. అమ్మ తల్లి పెళ్ళి బాబాయ్ పొరపాట్ల అజ్ఞానంలో తెలియక భారతిని ఒక్కసారి మానభంగం చేశారు. పశ్చాత్తాపంతో కాళ్ళు పట్టుకుందామని వస్తే గొంతు మీదిగా చంపేస్తున్నాడు. పోలీసు ఆడే సివిల్ పీపుల్ ఇలా చంపేస్తుంటే ఎవరితో చెప్పుకో దేవుడు. చూసావా అత్తయ్య, నీ చిన్నలు నన్ను చంపేస్తానంటున్నాడు. సర్లే, అన్నయ్య మూడు బాగాలేదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ వస్తా. భారత్ జాగ్రత్త.
శ్రీకాంత్ ఆగు. ఏ అలా ఉంచున్నారు? టమాటా చూస్తున్నారా? వెళ్ళండి వెళ్ళండి. మొత్తం ఇంజక్షన్ ఇచ్చాను, పొద్దున్న దాకా లేవదు. ఐఎమ్ సారీ, ఆర్ కండిషన్ ఇస్ అగైన్ ది సేమ్. మళ్ళీ మెంటల్గా అప్సెట్ అయినట్టుంది. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే తప్ప చెప్పలేదు. ఈలోగా ఈ మందులు వాడండి. వెళ్ళొస్తాం. నన్ను అనవసరంగా ఆపేశారు, లేకపోతే వాడి నెత్తురు కళ చూసేవాడిని. ఇవాళ కాకపోతే రేపైనా ఐ విల్ కిల్ దట్ ఫెలో. మళ్ళీ కనిపిస్తే కాల్చి మారేస్తాను. బాబు, అతన్ని చంపడం వల్ల నువ్వు హంతకుడు అవుతావే తప్ప ప్రయోజనం ఏముంది చెప్పు? అవునండి, ఏం పర్వాలేదు. బట్ ఐ కాంట్ బ్యార్ దిస్ మెంటల్ టార్చర్. ఈ మానసిక శోభను నేను భరించలేను. శ్రీకాంత్, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఓ మంచి మనిషిగా నా కూతుర్ని ఆదరించి దానికి జీవితాన్ని ఇచ్చావు. కానీ నా కూతురు వల్ల నువ్వు నిత్యం అనుభవిస్తున్న ఆవేదన నేను భరించలేదు. ప్రపంచంలో ఏ తల్లి కోరని కోరిక నే కోరుతున్నాను. నా కూతుర్ని నా దగ్గర వదిలే బాబు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మేడం, నేను అప్పుడే చెప్పాను, మీ మీద గౌరవంతోటో భారత మీద జాలితోటో నేను ఈ పెళ్లి చేసుకోలేదు. ప్రేమ కొద్దీ పెళ్లి చేసుకున్నాను. అలాంటి నా భార్యను వదిలిమని చెప్పడానికి మీకు అసలు మీకు నోరెలా వచ్చింది? పైపెచ్చి అసలు భారత మీద మీకేం హక్కుంది? ఎప్పుడైతే 3 ముళ్ళు వేశానో అప్పుడే తను నాదైంది. ఆమె సంరక్షణ నా బాధ్యత. ఇట్స్ మై డ్యూటీ. మా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీకే కాదు, ఆ దేవుడికి కూడా హక్కు లేదు. నా భారతిని కాపాడుకోవాలంత నపుంసకుండి కాదు. అది కాదు బాబు. ప్లీజ్, ఇంతవరకు మీ మీద గౌరవం ఉంచాను, దయచేసి దాన్ని పోగొట్టుకోకండి ప్లీజ్. నమస్కారం శారదాంబ. కులాసాగానే ఉన్నట్టున్నావు. భూమి గుండ్రంగానూ ఉంటుంది, అవసరమైతే నాలాటోళ్ళ గుప్పిట్లోనూ ఉంటుంది. నన్ను చైర్మన్ గా దింపించావు. ఏటైంది? మళ్ళా ఆ చైర్మన్ గిరి మాకే దక్కింది. కాకపోతే ఆ కుర్చీలో కూకునేది నా బామ్మర్ది బేబీరావు. యువతను రెచ్చగొట్టావు. అదేటైంది? కాసింతసేపు ఆవేశపడి కిక్కురుమనకుండా కూకున్నారు. అయినా ఈ కుర్రోళ్ళ ఆవేశం ఏళ్లు కోసుకుని అభిమాన నటుడి ముఖాన నెత్తురు బొట్టు పెట్టేంత వరకే. ఎల్లకాలం వాళ్ళు నీ వెనకాల ఉంటారనుకోవడం నీ చెప్పబోయా శేషావతారం. అమ్మా, రేపు కాలేజీలో పతాకావిష్కరణ చేసేది మన కొత్త చైర్మన్ బేబీరావు గారే. మీకు తెలియదని కాదు, ఈ కార్డులు వారచ్చించుకుని వారిని ఇన్విటేషన్. మంచిగా దండలు గిండలేసి కృషి చేయాలా? అయినా నీ పిచ్చిగాని ఆడికి ఆ మాత్రం తెల్దా? ఎంత చెడ్డ బేబీరావు గారు, ఆడికి అల్లు లాటోలు. బాబు, రేపు ఆగస్టు 15వ తారీఖున మన కాలేజీలో స్వతంత్ర దినోత్సవం. మరి నువ్వు ఓల్డ్ స్టూడెంట్వి కదా, ఇది మా ఆహ్వానం. అసలు విషయం ఏంటంటే రేపు జెండా ఎగరేసేది మన బేబీరావు గారే. మరి ఆయనే కదా ఇప్పుడు మన కాలేజ్ చైర్మన్. ఏంటట గురకాయించి చూస్తావు? నిన్ను దావత్ కి పిలుస్తూ లేదు, పోలీస్ బందోబస్తు చేయాలి. సమజైందా? వస్తానన్నయ్య. ప్రఖ్యాత
ప్రత్యక్షం బ్రహ్మాదే ృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్నామవతో. అయ్యా నమస్కారం. బేబీరావు గారు నమస్కారం. ఓం శాంతి 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 భవతు. తమోభునక్తు శంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్యావహై. స్టూడెంట్స్ కదా, ఏదైనా అలర్ట్ చేస్తారేమో. బీ కేర్ఫుల్. ఎస్ సార్. ఎక్కడయ్యా శారదాంబ? ఇంకెక్కడ శారదాంబండి బాబు, నిన్నే రిజైన్ చేసి వచ్చింది. ఎలాగొస్తుందండి? అసలు ఎలాగొస్తుంది? ఎంతైనా ఆడపుట్టు పుట్టింది కదా, పాపం మగం చల్లొద్దు. మనతో ఛాలెంజ్ చేస్తారు. అర్థమైందా బావా బేబీరావు అంటే ఏమిటో? నువ్వు నా బామ్మర్దివి. డియర్ స్టూడెంట్స్, మన బేబీరావు గారు ఇదే కాలేజీలో విద్యార్థిగా ఉండి ఇదే కాలేజీకి చైర్మన్ అయి ఇవాళ అర్జునాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన ఈ స్థితికి రావడానికి కారణం ఆయన వినయం, ఆయన విధేయత, ఆయన కృషి, దీక్ష, సంకల్పం, అన్నింటినీ మించి ఆయన సత్శీలం. అంతేకాకుండా వారికి సంఘ సేవాభిలాష, దేశభక్తి, అసలు దేశభక్తి వారి వంశంలోనూ రక్తంలోనే ఉంది. ఇప్పుడు మన బేబీరావు గారు ఇక్కడ పతాకావిష్కరణ చేశాక నూతన వితంతు శరణాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఆ వెంటనే 10 సామూహిక వివాహాలను దగ్గరుండి జరిపిస్తారు. ఆ పెళ్లిళ్లకు మంగళసూత్రాలు అదే కూడా బాగా చేయించారు. మరి ఇలాంటి గొప్ప స్టూడెంట్ తయారు చేసేందుకు నేనెంతో గర్వపడుతూ మన కాలేజీ అందరి తరఫున చంద్రుడికో 100 పోగుల ఈ చిన్ని భూమాలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ మై కాలేజ్, నేను ఈ భారతదేశంలో ఓ సామాన్యుణ్ణి. జాతీయ పతాకం అంటే సాక్షాత్తు భారత మాతకు ప్రతీక. జెండా ఎగరేయడం అంటే సాక్షాత్తు ఆవిడ పాదాలకి వందనం చేయడం లాంటిది. మీరంతా ఎగరేయమంటున్నారు కాబట్టి ఎగరేస్తున్నా. ఆగు. నువ్వు పట్టుకోబోయేది జాతీయ పతాకం కాదు, భరతమాత చీర చెంగు. కొన్ని లక్షల మంది నిస్వార్థ దేశభక్తుల ఆత్మార్పణ ఫలితంగా ఏర్పడ్డ త్రివర్ణ పతాకం అది. నీలాంటి నీచుడి స్పర్శ వల్ల పవిత్రత కోల్పోయి వెలిసిపోతుందిరా. పవిత్రమైన విద్యాలయాన్ని మీ రక్తదాహంతో, అధికార కాంక్షతో కబేళగా మార్చి అమాయకులైన ఎంతో మంది విద్యార్థులను హత్య చేసి ఆడపిల్లల్ని మానభంగాలు చేసిన నీలాంటి దుర్మార్గుడి కాలేజీకి చైర్మన్ కావటం సరస్వతీదేవికే కళంకం. అసలు ఆనాడే నువ్వు మాకు చేసిన ద్రోహానికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేయాల్సిందిరా. కానీ చట్టం మీదుండే గౌరవంతో కోర్టు ద్వారా నిన్ను శిక్షించాను. నీలాంటి కీచకులకి అంత తక్కువ శిక్ష చాలదు. మానభంగం చేసిన వాడికి సరైన శిక్ష ఉరి శిక్షే. ఇంతకాలం నా కూతురు భారతే బాధపడింది. ఇక నిన్ను ప్రాణాలతో విడిచిపెడితే భరతమాత కూడా ఆక్రోశిస్తుంది. ప్రపంచ శాంతిని ప్రబోధించిన జాతీయ పతాకం అవసరమైతే క్రాంతిని కూడా ఆవిష్కరిస్తుంది.
Hey,